మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షించుతున్న సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి మొదట స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన యొక్క కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల దేవుని రాజ్య సువార్త సేవలో ఆయన సువార్త పరిచర్యకు కేంద్రముగా చేసుకుని ఆయన అనేక ఉపమానాలు బోధించి అనేక సూచక్రియలు చేసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాంతము అయిన గలిలయ సముద్రాన్ని గురించి ఈరోజు మీతో ముచ్చటించడానికి నాకు దేవుని యొక్క ప్రేరేపణ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయు అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మనం చదివిన ఈ వాక్యంలో యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా, ఈ మాటను మనం బైబిల్లో పదే సార్లు చూస్తూ ఉంటాం. ఆయన గన్నేసరతు అనే సరస్సు తీరమున నడుస్తూ ఉండగా, అలాగే తిబెరయ సముద్రము అనే పేరును బట్టి కూడా ఈ సముద్రమును పిలవటం జరుగుతోంది. గలిలయ సముద్రం అనేది వాస్తవానికి సముద్రం కాదు, కానీ సముద్రాలకు లేనటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఈ యొక్క గలిలయ సముద్రానికి యేసు ప్రభువారు కల్పించాడు. 7 సముద్రాలు ప్రపంచమంతా చుట్టుముట్టున్నాయి, కానీ ఈ గలిలయ సముద్రానికి ఉన్నటువంటి అందం కానీ దీనికి ఇవ్వబడిన ఆధిక్యత కానీ మరి ఏ సముద్రానికి ఇవ్వబడలేదు అంటే అది అతిశయోక్తి కాదు. ప్రకృతి యొక్క రమణీయత అలాగే ప్రకృతి యొక్క సర్వ సౌందర్యము ఈ గలిలయ సముద్ర తీరాన అక్కడ ఒలికినట్టుగా లేకపోతే కుమ్మరించబడినట్లుగా ఆ అందము ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నజరేతును విడిచి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినట్లుగా ఆయన నఫ్తాలి జబులూను స్వాస్థ్యములున్న ప్రాంతాల్లోనికి మరణఛాయల్లోనూ చీకట్లో కూర్చున్నటువంటి ప్రజలు మహా వెలుగును చూచినట్లుగా వేదన పొందిన ఆ దేశమైన గలిలయ సముద్ర తీర ప్రాంతాలకు యేసు ప్రభువారు సేవ చేయటానికి నజరేతును విడిచి వచ్చాడు. నజరేతు వారు యేసుక్రీస్తును చేర్చుకోలేదు. ఆయనను ఎత్తైన కొండ మీద నుండి తోసివేయాలని చెప్పి ఆలోచించారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ గలిలయ ప్రాంతానికి వచ్చాడు. గలిలయ అనేటువంటి ఈ ప్రాంతంలో గలిలయ సముద్రం ఉంది. దాన్ని సంఖ్యాకాండము 34వ అధ్యాయము 11వ వచనంలో కిన్నెరెతు అనేటువంటి పేరుతో ఆ సముద్రం పిలువబడుతుంది. దానికి అర్థం కిన్నోర్ అంటే సితారా అని అర్థం. ఈ సముద్రము ఒక సితారా ఆకారంలో ఉంటుంది కనుక ఆ పేరున హెబ్రీలు దాన్ని పిలుస్తారు. తరువాత దాన్ని గ్రీక్ భాషలోనికి వచ్చినప్పుడు గెన్నేసరతు అని పిలువబడటం జరుగుతుంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ పేరు మనకు కనిపిస్తుంది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో తిబెరియా అనేటువంటి సముద్రము అని పిలువబడింది. సీజర్ టైబీరియస్ ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆ తిబెరియా పట్టణము కూడా రాజధానిగా గలిలయ ప్రాంతంలో ఆ దినాల్లో ఉండేది కనుక దానికి తిబెరియా సముద్రం అని కూడా రోమన్స్ పరిపాలన బట్టి ఆ పేరు దానికి రావటం జరిగింది. ఈ గలిలయ సముద్రము ఇంచుమించు 21 నుండి 27 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. పూర్వకాలము 27 ఉండేది. గలిలయ సముద్రం యొక్క నీటి మట్టము తగ్గిపోయిన కారణం చేత ప్రస్తుతము 21 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని వెడల్పు 13 కిలోమీటర్లు ఉంది. ఈ యొక్క సరస్సు భూమి మీద అత్యంత లోతైన స్థలములో ఉన్న మంచినీళ్ల సరస్సు ఇది. సముద్ర మట్టం కంటే 700 అడుగులు దిగువన ఉంది. దీనికంటే ఇంకా లోతైన మంచినీళ్ల సరస్సు భూమి మీద లేదు. ఎందుకు ఇలా ఏర్పడిందంటే యోర్దాను నుండి మొజాంబిక్ వరకు 6000 కిలోమీటర్ల పొడవున రిఫ్ట్ వ్యాలీ అని ఒక భూకంపం చేత భూమి నెరవిడవడం వలన ఒక లోయ ఏర్పడింది.
ఆ లోయ భూమి మీద అత్యంత లోతైనటువంటి లోయ అయి ఉంది. ఆ లోయలో ఏర్పడినటువంటి మంచినీళ్ళ సరస్సే ఈ యొక్క గలిలయ సముద్రం. అదే లోయలో ఇంకొకటి కూడా ఉంది సముద్రం, దాని పేరు మృత సముద్రం. దీనికంటే లోతైన స్థలంలో ఉంది. కానీ ఆ నీరు త్రాగటానికి కానీ, వ్యవసాయానికి కానీ, చేపలను పండించడానికి కానీ ఆ నీరు ఉపయోగపడదు. దాని పేరు మృత సముద్రం. అయితే ఈ గలిలయ సముద్రము యొక్క లోతు 150 అడుగులు ఉంటూ ఉంది. ఈ గలిలయ సముద్రంలో మంచినీరు రావటానికి దీని యొక్క మంచినీరు యొక్క మూలము హెర్మోను పర్వతం నుండి కరుగుతున్నటువంటి మంచు యోర్దాను నదిలోనికి ప్రవహించి, యోర్దాను నది వడివడిగా ప్రవహించుకుంటూ వచ్చి గలిలయ సముద్రం మధ్యలో నుండి ప్రవహిస్తూ ఉంటుంది. యోర్దాను నీరే గలిలయలో మంచినీరు నిల్వ ఉండటానికి కారణమై ఉంది. ఈ గలిలయ సరస్సు చుట్టుపక్కన ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ మంది పల్లెకారులు లేకపోతే ఈ సముద్రం మీద జీవనాధారం చేసుకుంటున్నటువంటి వారు నివాసం చేసేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. దానిలోనే కపెర్నహూము, బెత్సైదా, కొరాజిన్, అలాగే మగ్దాలా అంటే మగ్దలేనే మరియా వచ్చినటువంటి గ్రామము, ఇలాంటి గ్రామాలు అనేకం దీని చుట్టూ ఉన్నాయి. ఈ గలిలయ సముద్రానికి అద్దరికి వెళ్తే, అద్దరికంటే సిరియా వైపుకు వెళ్ళినట్లయితే అటువైపుకి గోలాన్ పర్వతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరాన గలిలయ సముద్రం నుండి మనం చూస్తుంటే గోలాన్ పర్వతాలు కనబడుతూ ఉంటాయి. అవి చాలా ఎత్తైనటువంటి పర్వతాలు అయి ఉన్నాయి. అలాగే దానికి పడమర వైపుకు మనం వెళ్తే అర్బేల్ అనేటువంటి పర్వతము గలిలయ సముద్రానికి ఆనుకుని ఉంటుంది. అర్బేల్ పర్వతం ఇది కొండల మధ్యలో ఏర్పడినటువంటి ఓ చక్కటి సరస్సు అయి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో మత్స్యకారులు ఈ సముద్రంలో చేపలు వేటాడి ఆ చేపలను రోమా సామ్రాజ్యం అంతటికి కూడా విక్రయిస్తూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో చేపలను నిల్వ చేసేటువంటి విధానం, దాన్నే మనం ఉప్పు వేసి నిల్వ పెడతారు, ఉప్పు చేప అని. అలాంటి డ్రైడ్ ఫిష్ని వీరు తయారు చేసి రోమా సామ్రాజ్యం అంతటికి కూడా విక్రయించుతూ ఉండేవాళ్ళు. యోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ దినాల్లో గలిలయ తీర ప్రాంతంలో కనీసం 250 దోణిలు ఉండేయట. ఈ దోణి ఒక్కొక్కటి 26 అడుగులు 7 అడుగుల వెడల్పు. అంటే ఒక్కొక్క దోణిలో 15 మంది జాలర్లు సులభంగా ప్రయాణం చేస్తూ ఆ వలలు వేసి ఆ వలల ద్వారా పట్టిన చేపను ఆ దోణెల్లో నింపుకుని దరికి చేర్చుకోవడానికి అనుకూలత కలిగినటువంటి దోణెలు ఉండేయట. ఈ సైజు దోణెలు ఉన్నాయని ఆ కాలము నాటి యూదుల గ్రంథాలైనటువంటి యోసిఫస్ చరిత్ర పుస్తకాల్లో వ్రాయబడింది. అంతేకాదు 1986వ సంవత్సరంలో వచ్చినటువంటి ఫ్యామిన్ వచ్చినప్పుడు వర్షాభావ పరిస్థితుల వలన గలిలయ సముద్రము బాగా తగ్గిపోయి ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు పురావస్తువేత్తలు త్రవ్వకాలు జరిపారు. ఆ త్రవ్వకాల్లో వారికి లభించింది ఒక దోణె. ఆ దోణె సరిగ్గా 26 అడుగుల పొడవు 7 అడుగుల వెడల్పు ఉంది. దాన్ని ఇప్పుడు మనం గలిలయ సముద్రమునకు మనం వెళ్తే కిన్నోసార్ అనేటువంటి ఒక హోటల్ లేకపోతే మ్యూజియం ఉంది. కిన్నోసార్ అనేటువంటి ఆ మ్యూజియంలో జీసస్ బోట్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి కాలం నాటి అంటే మొదటి శతాబ్దపు తొలినాళ్లలో వాడినటువంటి ఒక దోణెను పురావస్తువేత్తలు దాన్ని త్రవ్వడం జరిగింది. ఆ కాలము నాటిదే అని చెప్పి నిర్ధారించడానికి దానికి 14 కార్బన్ డేటింగ్ ఎగ్జామినేషన్స్ చేశారు. 14 సార్లు దాని యొక్క కాల పరీక్షను చేశారు. చేస్తే అది మొదటి శతాబ్దపు తొలి సంవత్సరాల్లో ఉపయోగించినటువంటి దోణె అని చెప్పి నిర్ధారించడం జరిగింది. దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో ప్రయాణించి ఉండుంటాడు అని చెప్పి చాలామంది కూడా విశ్వసించడం అయి ఉంటుంది. ఆ దోణె ప్రభు చూసే ఉండుంటాడు. ఏదేమైనా గలిలయ సముద్రంలో చేపలు విస్తారంగా లభిస్తాయి. ఈ కాలమున మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం మామూలుగా చూస్తేనే నీళ్ళల్లో ఏ చెరువులోనూ ఏ యొక్క కాలువలో కూడా అంత చేపలు మనకు కనపడవు. కానీ గలిలయ సముద్రంలో చూడడానికి చేపలు చక్కగా సందడి చేయటం మనం చూస్తాం. ప్రియులారా, గలిలయ సముద్రంలో
విస్తారమైన చేపలు లభిస్తాయి. ఈ చేపల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి జాతులు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చేపలు. మొదటి జాతి సార్దీన్స్ అంటారు. సార్దీన్స్ అనేటువంటి చేప చాలా చిన్న చేప. దీన్ని బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయంలోను, యోహాను సువార్త 6వ అధ్యాయంలోను యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆయన ఆశీర్వదించి 5,000 మందికి ఆహారంగా పంచాడు. ఆ పంచినప్పుడు చిన్న చేపలు అని మనం చదువుతాం. అంటే ఈ చిన్న చేపలు అనేవి వాటి పేరే సార్దీన్స్ అంటారు. ఇవి గలిలయ సముద్రంలో పుష్కలంగా లభిస్తాయి. ఆ కాలం నాటి యూదులు ఈ చిన్న చేపల్ని రొట్టెలతో కలిపి భుజించడం అనేది వారి ఆహారపు సాంప్రదాయం ఉంది. మనమైతే ఎలాగైతే కొన్ని ఆహారాల్ని కొన్ని కూరలతో ఎలాగ మనం తింటామో అలాగే వాళ్ళు చిన్న చేపల్ని రొట్టెలతో కాంబినేషన్గా భుజిస్తూ ఉండేవాళ్ళు. ఇక తర్వాత రెండవ జాతి చేప బార్బెల్స్ అంటారు. ఈ బార్బెల్ అనేటువంటి పేరు దానికి రావడానికి కారణం ఏంటంటే ఆ చేప యొక్క నోరు ఉన్నటువంటి రీతిని బట్టి దానికి బార్బెల్ అనేటువంటి పేరు దానికి రావటం అయింది. ఇక మూడవది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చేప. దాని పేరే సెయింట్ పీటర్స్ ఫిష్ అంటారు. పేతురు గారి యొక్క చేపలు అని ఇశ్రాయేల్ దేశంకు వెళ్ళిన ప్రతి సందర్శకుడు కూడా తమ యొక్క భోజనంలో దీన్ని తప్పకుండా తింటారు. దీన్ని మామూలు భాషలో అయితే మస్ట్ అనేటువంటి జాతికి చెందినటువంటి చేప ఇది. దీనికి ఉన్నటువంటి రెక్కలు కానీ దాని వెనకున్న తోక కానీ చాలా పెద్దగాను దువ్వెన ఆకారంలో ఉండేటువంటి తోక కలిగి ఉంటుంది. ఈ చేపలు దాదాపు 1 అడుగు పొడవు, అలాగే బరువు వచ్చేసి 1.5 కిలోల సైజు ఈ చేపలు లభించడం మరి చూడగలుగుతాం. ఈ మస్ట్ అనేటువంటి ఈ జాతికి చెందిన సెయింట్ పీటర్స్ ఫిష్. మస్ట్ అనేటువంటి ఈ జాతికి ఇంకో పేరు కూడా ఉంది, జీనియస్ తిలాపియా అని కూడా అంటారు వీటిని. ఈ జాతికి చెందినటువంటి ఈ చేపలకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అదేమిటంటే ఇవి నోటితోనే పిల్లల్ని ఉత్పత్తిని చేస్తూ ఉంటాయి. నోటి ద్వారానే పిల్లల్ని బయటకు వదులుతాయి అన్నమాట. చేప పిల్లలు బయటకు వచ్చి సముద్రంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా ఆ పిల్లల్ని తినడానికి ఈ గలిలే సముద్రంలో క్యాట్ ఫిష్ అని ఒకటి ఉంటుంది. క్యాట్ ఫిష్లు అంటే చేపల్ని తినేటువంటి జాతికి చెందింది. అది కోషేర్ అంటే యూదుల యొక్క ఆహార నియమాల ప్రకారం క్యాట్ ఫిష్ని తినకూడదు, ఎందుకంటే దానికి పొలుసు ఉండదు. ఈ క్యాట్ ఫిష్లు ఏం చేస్తాయంటే ఈ పిల్ల చేపల్ని తినేయడానికి వచ్చినప్పుడు ఈ పిల్ల చేపలు భయపడి ఏం చేస్తాయంటే తల్లి నోట్లోనికి మరలా వెనక్కి వచ్చేస్తాయి. తల్లి అలా నోరు తెరిచి ఉంటుంది, లోపలికి వచ్చి తల్లి యొక్క నోట్లో అవి దాక్కుంటాయి. ఆ క్రమంలోనే ఈ యొక్క జీనియస్ తిలాపియా అనేటువంటి ఈ చేప దాని నోట్లోని తిరిగి వచ్చే పిల్లలతో పాటు గడ్డలు కానీ లేకపోతే ఏదైనా నాణ్యాలు కానీ లేకపోతే ఏదైనా తీగలు కానీ చిన్న చిన్న ఏమైనా సరే పదార్థాలు వస్తే వాటితో పాటు అది నోట్లోనికి మింగేయటానికి లేకపోతే దాచేయడానికి అది ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఆ జాతికి సంబంధించినటువంటి చేపేనేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాలయపు పన్నును కట్టవలసి వచ్చినప్పుడు 1 షేకేలును పేతురుతో చెప్పి మరి గేలం వేసి నువ్వు పట్టు అని చెప్పాడు. ఆ గేలం వేసినప్పుడు చేప పడ్డది. ఆ చేపలో 1 షేకేలు దొరకటం, ప్రభువుకు 1 అర షేకేలు, పేతురుకు 1 అర షేకేలు దేవాలయపు పన్నును కట్టడం బట్టి ఆ చేపల్లో ఇలా షేకేలు ఉండడానికి ఆధారం ఏంటి అని పరిశీలించినప్పుడు ఈ జాతికి సంబంధించిన చేపలు ఈ విధంగా తమ పిల్లలను కాపాడే ప్రయత్నంలో కొన్ని వస్తువులను కూడా ఇవి మింగేస్తూ ఉంటాయి అని చెప్పి ఈ చేపల్ని పరిశోధించేటువంటి వారు ఈ సందర్భంగా గ్రహించటం జరిగింది. ప్రియులారా, ఎంత అద్భుతం! మనం ఇలాంటి సంబంధమైనటువంటి విషయాలు గ్రహిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఉపమానాలు కావచ్చు, అయితే దానికి సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, అవి సత్యం అనేటువంటి మాటను మనం గ్రహించడానికి ఈ విధమైనటువంటి పరిశోధనల వలన మనకు ఎంతో నమ్మకం కూడా స్థిరపరచబడుతుంది. అనగనగా అని రాసిన ఒక కథ కాదు ఇది. బైబిల్ వాస్తవికంగా జరిగినటువంటి ఒక యథార్థ చరిత్ర ఇది. యేసుక్రీస్తు కల్పిత పురుషుడు కాదు. బైబిల్ కల్పితాల గ్రంథం కాదు. ఇది వాస్తవికమైన ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ జాతి చేపల్ని ఈరోజు ఇశ్రాయేలు జనాంగం వారు
చాలా జాగ్రత్తగా గలిలయ సముద్రంలో చేపలను కూడా పట్టడానికి కొన్ని నెలలు మాత్రమే అనుమతిస్తారు. సంవత్సరానికి ఇంచుమించు 4 నెలలు ఫిషింగ్ హాలిడే, అంటే గలిలయ సముద్రంలో చేపలు పట్టకూడదు అనేటువంటి నిషేధాలు ఉన్నాయి అక్కడ. ఈ యొక్క గలిలయ సముద్రం పైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ప్రయాణం చేశాడు. ఆ సముద్రానికి ప్రభువుకి చాలా అనుబంధం ఉంది, ఆత్మీయ అనుబంధం అని చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తకు గలిలయ సముద్రం ఒక మౌన సాక్షి. అది ఇంకో మాటలో చెప్పాలంటే అది సువార్త సాగరము అని పిలవచ్చు. ఇట్ ఈస్ నాట్ సీ ఆఫ్ గ్యాలిలీ, వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ సీ ఆఫ్ గాస్పల్. సువార్త సాగరం అనొచ్చు. ప్రభు చెప్పినటువంటి ఉపమానాలన్నీ ఇంచుమించు 30 పైనే ఉపమానాలు గలిలయ సముద్రం చుట్టూ, సముద్రం పైన, ఆ తీర ప్రాంతాల్లోనే ఆయన ఎక్కువగా ప్రబోధించాడు. అంటే అక్కడున్న వాతావరణం మొత్తం ప్రభు యొక్క జీవవాక్యమునకు స్పందించి ఉండుంటుంది. ఆయన పాదాలు నడిచినాయి ఆ యొక్క సముద్ర తీరాన. ఆ సముద్రములో ఆయన నడయాడాడు. ఆ సముద్రం పైనే ఆయన నడిచాడు. ఆ సముద్రమే ఆయనకి ఒక బెడ్రూమ్ లాగా, దాని అమరమున తలవాల్చి ఆ సముద్రం మీద దోణిలో యేసు ప్రభువారు నిద్రపోయాడు. ఆ సముద్రానికి ఆయనకి ఎంత స్నేహం ఉందంటే చెప్పిన మాట సముద్రం వింటా ఉండేది. ప్రియులారా, ఆ సముద్రంలో ఆయన ఎన్నోసార్లు మంచినీరు త్రాగి దాహం తీర్చుకుని ఉంటాడు. అక్కడ ఆయన స్నానం చేసి ఉండుంటాడు. అక్కడ ఆయన ఎన్నో కార్యములను తన యొక్క దినచర్యలో గలిలయ సముద్రం దగ్గర యేసు ప్రభువారు చేశాడు. చూడండి, ఈ గలిలయ సముద్రము చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణం చాలా అద్భుతమైన వాతావరణం. ఈ రోజుకు మనం వెళితే 2000 సంవత్సరాల నాటి నిశ్శబ్దమైన వాతావరణం ఇప్పటికి కూడా నేచర్ ఈజ్ అన్టచ్డ్. ఇంతగా మానవుడు అభివృద్ధి చెందినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మలత్వం ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. ఒక మనిషి నిలవబడి మాట్లాడితే 5,000 మంది జనం వినగలరా అని మనకు సందేహం రావచ్చు. అక్కడ బే ఆఫ్ పారబుల్స్ అని ఒకటి ఉంది. అంటే సువార్త లేకపోతే ఉపమానాల తీరము అని ఒక తీరం ఉంది. ఈ యొక్క పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు గుర్తించింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తీరము దగ్గర మాట్లాడి ఉండుంటాడు. అక్కడ ఒక చిన్న కొండ, ఆ కొండ దగ్గర నుంచి కిందకు జనం కూర్చుంటే తీరం వైపుకి 7,000 మంది చక్కగా అక్కడ కూర్చుంటే గాలి వలన ప్రభువు చెప్పేటువంటి సందేశం అక్కడున్న ప్రజలు స్పష్టంగా వినటానికి అవకాశం ఉందని చెప్పి ఒక తీరమును చూపిస్తారు. ఆ తీరం పేరు బే ఆఫ్ పారబుల్స్ అంటారు. అంటే సువార్త తీరము, లేకపోతే ఉపమానాల తీరము, సోవర్స్ కోవ్ అంటారు దాన్ని. ఇంకొకటి ఈ రీతిగా యేసు ప్రభు వారి యొక్క ఉపదేశానికి అది ఒక వేదికగా దేవుని యొక్క సువార్త సేవకు అది ఎంతో ఉపయోగపడింది. అంతేకాదు ఆ సముద్రం పైకి మధ్యాహ్న సమయంలో అప్పుడప్పుడు తుఫాన్లు రేగుతూ ఉంటాయి. సరస్సు అది వాస్తవానికి, కానీ సముద్రం అని ఎందుకు అలా అంటున్నారంటే దాంట్లో చాలా పెద్ద ఎత్తున గాలి రేగుతూ ఉంది, ఎదురవుతూ ఉంటుంది. దానివలన అలలు లేస్తూ ఉంటాయి. సహజంగా సరస్సుల్లో అలలు లేగవు, కానీ ఈ యొక్క న్యాచురల్ లొకేషన్ బట్టి అర్బేల్ అనేటువంటి కొండ ప్రక్కనే కొండల మధ్యలో నుండి ఒక సొరంగం లాంటిది ఒకటి ఉంటుంది. అర్బేల్ టన్నెల్ అంటారు దాన్ని. ఈ టన్నెల్లోనికి మధ్యధరా సముద్రం నుండి వచ్చేటువంటి బలమైన గాలులు వీచినప్పుడు ఆ గాలులు లోయలోనికి ఎంటర్ అయ్యి అర్బేల్ టన్నెల్లోనికి వచ్చినప్పుడు గాలి యొక్క వరవడి మొత్తం కాన్సన్ట్రేట్ అవుద్ది. ఆ కాన్సన్ట్రేటెడ్ ఎయిర్ మొత్తం గలిలయ సముద్రం మీదకి ఉధృతంగా వస్తుంది. వచ్చిన సమయంలో మధ్యాహ్న సమయంలో ఎక్కువ సార్లు ఈ గాలి తుఫాను రేగటం అనేది సహజం. అక్కడ ఎంత బలంగా వస్తాయంటే కొన్నిసార్లు దోణెలు తిరగబడిపోయేంత బలమైనటువంటి గాలులు గలిలయ సముద్రం మీద వీస్తూ ఉంటాయి. దానికి ప్రత్యక్ష సాక్షి మేము వెళ్ళిన ఒక మధ్యాహ్న సమయంలో ఉన్నట్టు ఉండి ఆ గలిలయ సముద్రం పైకి భయంకరమైనటువంటి గాలి రేగింది. ఆ గాలి ఎంత బలమైందంటే ఈ కాలం ఉపయోగించేటువంటి మెకనైజ్డ్ బోట్స్ చాలామంది కూర్చోగలిగింది. ఇంచుమించు 150 మంది కూర్చునేటువంటి ఒక బోటు పైకి కిందకి ఒక చిగురుటాగులాగా వణికిపోయిందనమాట. ఆ కాలం నాటి మరి ఆ చిన్న దోణెలు ఎంత భయంకరంగా అల్లాడిపోయి ఉంటాయి. వారు ప్రయాణించిన చిన్న దోణెకు గాలి ఎదురైనందున
అలల చేత అది కొట్టబడినప్పుడు యేసు ప్రభు శిష్యులు అడిగారు, ప్రభువా మేము నశించుతూ ఉన్నాం, నీకు చింత లేదా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు లేచి గద్దించాడు, అవి నిమ్మలించినాయని మార్కు సువార్త 4:35 నుండి 41 వచనం వరకు మనం చూస్తాం. నిజంగా తుఫాన్లు వస్తాయా ఈ సరస్సు మీద కంటే? దానికి కారణం నేను చెప్పాను కదా, ఈ మధ్యధరా సముద్రం నుండి వచ్చి వీచేటువంటి గాలి ఈ అర్బేల్ అనే ఈ కొండల మధ్యలోంచి తిరిగినప్పుడు దాని యొక్క ఫోర్స్ పెరగడం వలన అది ఒక స్టామ్గా ఏర్పడుతూ ఉంది. ఈ గలిలే సముద్రంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని ప్రభువారు కనుగొన్నాడు. అక్కడ పేతురు, యోహాను, ఆంద్రేయ, జబదయ కుమారులనే వీరు అందరూ కలిసి ఆ గలిలే సముద్రంలో చేపలు పడుతున్నారు. పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు, బెత్సయిదా వాళ్ళని వాక్యంలో మనం చూస్తాం. ఈ యొక్క గలిలే సముద్రంలో చేపలు పట్టే విధానాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, గట్టు మీద నుండి గాలం వేసి చేపలను పట్టడం. కొన్ని చేపలు కేవలం గాలం మాత్రమే వేస్తేనే పడతాయట, కనుక గట్టుపై నిలబడి గాలం వేస్తూ ఉంటారు కొంతమంది. మరికొంతమంది గట్టు మీదే ఉండి వలలు విసిరి ఆ వలలను లాగి చేపలు పడతారు. ఇది 2వ రకమైనటువంటి చేపలు పట్టే విధానం. ఇక 3వదిగా 2 దోణెలు కలిసి వెళ్ళి ఆ దోణెలతో కలుపుకొని ఒక పెద్ద వలను విసురుతారు. ఆ వల డ్రాగ్ నెట్ అంటారు. ఆ వలను 2 దోణెలు కలిపి దగ్గరుండి వలను లాగి ఇద్దరు కలిసి